సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఓ కాలేజీలో జరిగిన ఉదంతం ఇప్పుడు రాష్ట్రాన్ని గగుర్పాటుకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. 300 మంది కళాశాల విద్యార్థినుల భవిష్యత్తు పైన ఒక మాయని మచ్చగా మారబోతున్నటువంటి ఒక సంఘటన రాష్ట్రం మొత్తాన్ని కలవరపరుస్తుంది. గుడ్లవల్లేరు అనే పేరు వినగానే విద్యా సంస్థలకు పెట్టింది పేరు అనేటువంటి అభిప్రాయం గుడివాడ నియోజకవర్గం పరిధిలో, అలానే విజయవాడకి కోతవేటు దూరంలో ఉండేటువంటి ఈ ప్రదేశంలో అనేక విద్యా సంస్థలు ఉన్నాయి. అందులో ఇంజనీరింగ్ కాలేజెస్లో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ చాలా ప్రత్యేకమైంది. అలాంటి ఇంజనీరింగ్ కాలేజీలో ఒక స్టూడెంట్ చేసినటువంటి అరాచకం, ఆడపిల్లల హాస్టల్ రూముల్లో, ముఖ్యంగా బాత్రూముల్లో పెట్టినటువంటి సీసీ కెమెరాల ఉదంతం రాత్రంతా కునుకు తీయని పరిస్థితిని క్రియేట్ చేసింది రాష్ట్రంలో. దీనిపైన అసలు వాస్తవాలేంటి, అక్కడ జరిగినటువంటి సంఘటనకి ఎవరు బాధ్యులు, ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం. గుడ్లవల్లేరు ఇన్సిడెంట్ మామూలుగా కాలేజెస్ అనగానే చాలా వరకు ఆ విజయవాడ, ఉయ్యూరు పరిసర ప్రాంతాలు, గుడివాడ విజయవాడ మధ్యలో, ఇటువైపు చూస్తేనేమో విజయవాడ గుంటూరు బార్డర్స్లో ఎక్కువ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఈ గుడ్లవల్లేరు కాలేజీకి కూడా అలాంటి మంచి హిస్టరీనే ఉంది. కానీ ఈ సంఘటన మాత్రం చాలా కలవరపరుస్తున్నటువంటి సంఘటన. ఇంజనీరింగ్ కాలేజీలో 5,000 మంది స్టూడెంట్స్ ఉండేటువంటి హాస్టల్స్లో ఇటువంటి సంఘటన జరగడం ఎలా చూడాలి? దీనికి కారకులు కానీ బాధ్యులు కానీ ఎలా గుర్తించాలి? డెఫినెట్గా అండి, అంటే ఆడవాళ్ళ పట్ల భద్రత అనే దాని మీద ఈ కూటమి దృష్టి పెట్టాలి ఆంధ్రప్రదేశ్లో. నిన్నగాక మొన్న హైదరాబాద్లో మనం చూసాం, ఓ రూమ్లో కూడా చిన్న సీసీ కెమెరాలు పెట్టి ఆడపిల్లల్ని బ్లాక్మెయిల్ చేసే ఉదంతాలు. ఏదైనా కానీ 2 దశాబ్దాల పైన చరిత్ర ఉన్న గుడ్లవల్లి ఇంజనీరింగ్ కాలేజ్ అనేది చారిత్రాత్మక నేపథ్యం ఉన్నది కాలేజ్. ఆ కాలేజీలో చదువుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయి, ప్లేస్మెంట్స్ వస్తాయి. అది పాలిటెక్నిక్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, మల్టిపుల్గా దాదాపు 5,000 మంది పిల్లలు అక్కడ ఉంటున్నారు. నమ్మకంతో ఆ కాలేజీకి వెళ్తున్నారు. అటువంటి కాలేజీలో ఇటువంటి ఈ ఇన్సిడెంట్ జరగడం దురదృష్టకరం. అంటే 3-4 రోజుల నుంచి ఇన్సిడెంట్ జరుగుతుంది, ఆరోపణలు వస్తున్నాయి. కానీ మేనేజ్మెంట్ ఎందుకు చర్య తీసుకోలేదు? నిన్నటి వరకు ఎర్లీ మార్నింగ్ 3:30 నుంచి వాళ్ళు హిడెన్ కెమెరాలు పెట్టి, అంటే లేడీస్ హాస్టల్లో హిడెన్ కెమెరాలు పెట్టడానికి సహకరించింది ఎవరంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఒక లేడీ ద్వారానే పెట్టించాడంటే, దాని ద్వారా పెట్టించిన ద్వారా వచ్చిన వీడియోలంతా ఫుటేజ్ తీసుకొని ల్యాప్టాప్లో పెట్టుకొని అవి వేరే వాళ్ళకి ఇచ్చి డబ్బులు ఇచ్చేసుకునే పరిస్థితి ఈ వయసులో వచ్చిందంటే అతను ఎంత నేర చరిత్ర మనం అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు ఐఏషియా కేసు అనేది కృష్ణా జిల్లా అదే ప్రాంతంలో, అది విజయవాడ సమీపంలో జరిగింది. కంటికి కొనుక్కు లేకుండా చేసింది. ఆడపిల్లల భద్రత ఏంటి ఇట్లా హాస్టల్స్లో జరిగేదానికని దేశవ్యాప్తంగా చర్చ దారితీసింది. ముఖ్యంగా పిల్లలకి భవిష్యత్తు కోసం ఏమంటారు, మంచి కాలేజీ, రెప్యుటేషన్ కాలేజీ, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ప్లేస్మెంట్స్ వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి ఉద్దేశంతో చేస్తారు. అటువంటిది దీంట్లో ఈ ఇన్సిడెంట్ జరగటం, అందులో ముఖ్యంగా 300 ఆడపిల్లలు హాస్టల్లో ఉంటారంట. దానికి సహకరించేది ఒక ఆడపిల్ల శత్రువు అన్నట్టు కనపడుతుంది ఇక్కడ. ఇప్పుడు ఆడపిల్లలు రక్షించుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి కాన్ఫిడెంట్ లెవెల్ ఉండాలి. భవిష్యత్తు కోసం మిగతా వాళ్ళందరూ, ఆ అమ్మాయి, ఆ ఫ్రెండ్, వాడు విజయ్ అనేవాడు భవిష్యత్తు కోసం వాడు ఇటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలి. అతనికి హెల్ప్ చేసిన అమ్మాయిని కూడా ఇతను ఏదో బ్లాక్మెయిల్ చేశాడు అనే ఒక ఇది వస్తుంది. సార్, ఎంత బ్లాక్మెయిల్ చేసినా మిగతా ఆడపిల్లల భవిష్యత్తుగా సార్, తోటి ఆడపిల్లలుగా సార్, ఆడపిల్లలు ఎంతో కష్టపడి తల్లిదండ్రులు చదివించి ఇంజనీరింగ్ దాకా చేయాలంటే ఎన్నో అప్పు తీసుకొచ్చి చేర్పిస్తారు వాళ్ళ పిల్లలు మంచి భవిష్యత్తు కోసం. అటువంటిది ఒక అమ్మాయి దీనికోసం నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, కంప్లైంట్ అథారిటీకి, కాలేజీ వాళ్ళు కావచ్చు, ర్యాగింగ్ టీం కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇవ్వు. చర్యలు తీసుకోకపోతే కదా. ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది? ఇది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య బయటపడింది. పిల్లలు టార్చ్ లైట్లు తీసుకుని సెల్ ఫోన్లతో ధర్నా చేసి మేనేజ్మెంట్ ఏం చేస్తున్నట్టు రివర్స్ అయితే తప్పితే ఇప్పుడు పోలీసులు కంప్లైంట్ రాలేదని పోలీసులు అంటున్నారు. ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా ఇప్పుడు కూటమికి, ఎందుకంటే ఇటువంటి కాలేజీల్లో ఇట్లా జరుగుతుంది, ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీల్లో ఏం జరుగుతుందనే భయోందనలు కూడా తల్లిదండ్రులకు ఉంటుంది సహజంగా. కాబట్టి దీన్ని ఇమ్మీడియట్గా దానికి మహిళా సంఘాలు కావచ్చు, హోమ్ మినిస్టర్ గారు ఇమ్మీడియట్గా సందర్శించాల్సిన అవసరం ఉన్నది. అందులో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆల్రెడీ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు రెస్పాండ్ అయ్యారు. దీని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ చేస్తాము, ఘటనకి బాధ్యులైనటువంటి వాళ్ళపైన చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటివి తీసుకుంటా అన్నారు. పోలీస్ టీంని కూడా పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. అంటే ఎంక్వైరీ కోసం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక టీము, హోమ్ మినిస్టర్ నుంచి ఒక టీము. సో అంటే ఇది ఒక కన్క్లూజన్ రావడం అనేది ఒక ఆస్పెక్టు. కానీ 300 నుంచి దాదాపు 400 వీడియోలు అతను గత 2 ఏళ్లుగా ఇది చేస్తున్నాడు, ఈ ఆపరేషన్ అనేది వస్తున్నటువంటి సమాచారం. ఒకవేళ 2 ఏళ్లుగా అతను చేసి ఉంటే కనుక, ఇంకోటి డార్క్ వెబ్సైట్స్ అనేవి ఈ మధ్యకాలంలో చాలా విపరీతంగా పెరిగినాయి. సైట్స్కి వాటికి ఏవో సేల్ చేసి ఉంటాడనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఎట్లా ట్రాక్ చేయడం, ఎట్లా ఇటువంటి ఇన్సిడెంట్స్ ఒకవేళ జరిగి ఉంటే ట్రాక్ చేయడం ఎలాగ? ఇప్పుడు ఆ పిల్లల భవిష్యత్తు, వాళ్ళకి ఆ దృశ్యాలు ఎక్కడికి వెళ్ళినాయో ఏంటో కూడా తెలియదు. ఇంటర్నెట్ అనేది ఒక ప్రపంచం కాబట్టి తెలియదు.
సో ఎలా సాల్వ్ చేస్తారు దీన్ని? ఇప్పుడు సైబర్ క్రైమ్ వాళ్ళు ఎంటర్ అవ్వాలి సార్ దీంట్లో ద్వారకా తిరుమలరావు గారు దీంట్లో ఎక్స్పర్ట్, అంతమంది సైబర్ అఫైర్స్ కమిషన్ చేసి ఇప్పుడు డీజీపీగా ఉన్నారు. డెఫినెట్గా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేసేసి ఇమీడియట్గా అది బ్లాక్ చేయాలా, ఏదైతే ఉన్నాయో ఈ వెబ్సైట్స్, వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఇన్ని సంవత్సరాలు చదువు నేర్చుకుంది అదేనా, ఎంతమంది భవిష్యత్తు జీవితాలతో ఆడుకున్నాడు. ఇప్పుడు 200 మంది 300 మంది అనుకుంటున్నాం మనం. ఇప్పుడు వాడు ఫైనల్ ఇయర్ వచ్చాడంటే ఇంజనీరింగ్ ఈ 2 సంవత్సరాల నుంచి ఎంతమంది జీవితాలతో ఇట్లా వాళ్ళు తీసుకొచ్చి ఆ ఫోటోలు తీసి ఆ విధంగా తీసి అమ్ముకుంటున్నాడు అనేది వాడి మీద ఆరోపణ వస్తున్నాయి. వాడు ఎవడైనా సరే సార్, ఒకటి సార్ యాజ్ అ లామెన్గా చెప్తారు కేశవ్ గారు, ఆడపిల్లల భవిష్యత్తు ముఖ్యం. అటువంటి కాలేజీలు, హిస్టారికల్ కాలేజీలు చేర్చుకునే భవిష్యత్తు బాగుంటుందని ఇటువంటి అసాంఘిక శక్తుల్ని ఏరిపారేయాల్సిన అవసరం, తక్షణమే ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలి. లేకపోతే ప్రభుత్వం మీద ఒక రకమైన మచ్చ అనేది ఉండిపోతుంది. కాబట్టి ఎన్ని సంవత్సరాలు వాడి నేపథ్యం ఏంటి, ఎక్కడి నుంచి వెళ్ళి ల్యాప్టాప్లు మిగతా అన్ని స్వాధీనం చేసుకున్నారు, ఏంటి పరిస్థితి, దీనికి అసలు యాక్చువల్గా ఆ యొక్క కాలేజీలో ఏం చేస్తున్నారు, సీసీ కెమెరాలు ఏమైనా, సీసీ కెమెరా విద్యార్థుల్ని పర్యవేక్షించడానికి, ఎందుకంటే ఇప్పుడు అతన్ని క్వశ్చన్ చేయడానికి పోలీసులు వెళ్ళినప్పుడు రాత్రి ఆందోళన జరిగినప్పుడు సాధారణంగా ఏంటంటే తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీలో కానీ వరంగల్ మెడికల్ కాలేజ్ లాంటి చోట్ల విద్యార్థులు బయటకు వచ్చి ఆందోళన చేసిన సందర్భాలు చాలా చూస్తాం. ఆంధ్రాలో అటువంటి సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. బట్ ఈ సంఘటన పైన విద్యార్థులు కూడా సెల్ ఫోన్ టార్చ్లు వేసుకొని రాత్రి తెల్లవారుజామున 12 గంటల నుంచి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. 3:30 తర్వాత మొత్తం మీడియాకి వచ్చింది. పోలీసులు వెళ్ళిన టైంలో ఎవరైతే ఇప్పుడు అనుమానితులు ఉన్నారో అతను ఉన్నటువంటి కండిషను పూర్తిగా అతను ఏదో మాదక ద్రవ్యాలు సేవించో లేదంటే గంజాయి కావచ్చు, మందు తాగి ఉండొచ్చు, ఆ కండిషన్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అసలు కాలేజీల్లో విద్యార్థుల బిహేవియర్ని పర్యవేక్షించడానికి ఏమైనా వ్యవస్థలు ఉన్నాయా? ఉండాలి సార్, చీఫ్ వార్డెన్ ఉండాలి. అసలు లేడీస్ హాస్టల్కి వీళ్ళకి సంబంధం ఏంటి, ఎవరెవరు ఇట్లా ఉన్నారు, వాళ్ళ పరివర్తన ఏంటి, వాళ్ళు ర్యాగింగ్కి ఉన్నారా? ఇప్పుడు మీరు అన్నట్టు వరంగల్లో రంగనాథ్ గారు ఉన్నప్పుడు మెడికో ప్రీతి కేసు చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది. మొత్తం కాలేజీ అంతా కూడా బయటకు వచ్చారు. మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు? కాలేజీ అంత చారిత్రక నేపథ్యం ఉన్న ఆ కాలేజీలో వ్యవస్థ చీఫ్ వార్డెన్ ఏమయ్యారు? ఇటువంటి నడవడిక ఉన్నప్పుడు ఇటు తెలియకుండా ఎట్లుంటుంది మిగతా వాళ్ళు స్టూడెంట్స్ వాళ్ళ క్లాస్మేట్స్ కూడా కంప్లైంట్ ఇస్తారు కదా సార్. అంటే వాడు అంత ఏ విధంగా తయారయ్యాడో ఈ 2 సంవత్సరాల నుంచి అడ్డు ఆపు లేకుండా గత ప్రభుత్వం పూర్తిగా సహకరించిందని అనుకోవాలి యాక్చువల్గా చూసుకుంటే. లేకపోతే ఈ గంజాయి అనేది ప్రతి గ్రామాన చిన్నపిల్లడు 7-8 తరగతులు కూడా గంజాయి సేవించే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. అడ్డు ఆపు లేదు. కాబట్టి దీనికి కారణమైన ఎవరు, దీని వెనక ఎవరో పెద్దవాళ్ళు లేకపోతే వాడంతా యథేచ్ఛగా చేయడు సార్. కాబట్టి దాని వెనక విచారించాలా, ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలి. ఇటువంటి వ్యక్తులు ఇప్పటికే ఏరిపారైపోతే నమ్మకం అనేది సన్నగిలిద్ది సార్. ఇప్పుడు చాలామంది కంప్లైంట్స్ పెట్టారు. పవన్ కళ్యాణ్ గారికి ట్వీట్ చేశారు, లోకేష్ గారికి ట్వీట్ చేశారు, ఎక్స్లో. అంటే కాలేజీ యాజమాన్యానికి వారం క్రితం మేము రిప్రజెంట్ చేసినా ఎవరో పట్టించుకోలేదు, న్యాయం చేయండి దయచేసి అని చెప్పని అన్నారు. సో గవర్నమెంట్ రోల్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇందులో పొలిటికల్ యాంగిల్ ఏమైనా ఉంటుంది అనుకోవాలా, లేదంటే సీరియస్గా గవర్నమెంట్ ఈ ఇష్యూని హ్యాండిల్ చేయడానికి అవకాశం, స్కోప్ ఉందా? డెఫినెట్గా ప్రభుత్వానికి ఉంటుంది, ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది. ఎందుకంటే వారం నుంచి కంప్లైంట్ చేయకపోతే అధికారులు ఎవరు ఎందుకు పట్టించుకోలేదు? నిజంగా ఈ విషయం ఆశ్చర్యకర విషయం, ఇప్పటికిప్పుడు తెలిసింది కాదు. ఇట్లా జరుగుతుంది, అనుమానాలు ఉన్నాయన్నప్పుడు ఎందుకు విచారించలేదు? వాడు ఆ స్థాయికి వెళ్ళిపోయి మొత్తులో మాట్లాడే స్థాయికి వాడు విజయనవాడు ఎదిగాడు. వాడు వెనక ఎవరున్నారు అనేది డెఫినెట్గా బయటకు రావాలా. ఎంత కఠినమైన ఏంటంటే దీంట్లో ఉపేక్షించేయలేదు. ఇది 5 రోజుల నుంచి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే అధికారులు ఎవరైతే స్పందించలేదు వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలండి. కాలేజీకి మచ్చగా ఉంది కేసు. వీడి వెనక ఎవడున్నాడు, సహకరించిన అమ్మాయి అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు సార్, ఇమ్మీడియట్గా చర్య తీసుకొని దాని వెనక పూర్వపరాలు తీసుకోవాలి. యథేచ్ఛగా వాడికి సపోర్ట్ లేకపోతే ఈ స్థాయిలో చేయడు. దాని ఒక విధంగా ఈ ఇన్సిడెంట్ మొత్తం అసలు కాలేజీల్లో విద్యార్థినుల భద్రత అనే అంశం పైన ఎఫెక్ట్ డెఫినెట్గా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది. అది సరే ఎడ్యుకేషన్ హబ్గా ఆంధ్రప్రదేశ్ ఉన్నది. గుంటూరు నుంచి ఆచార్య దన్ అని చెప్పి ఒకప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఆరాధ్యం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అంటే ఎక్కువ పిల్లలు తెలంగాణ నుంచి కావచ్చు, మిగతా రాష్ట్రాల నుంచి కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ బాగుంటుందని ఇంజనీరింగ్ కావచ్చు, మిగతా స్కూల్స్. ఈ కాలేజీ చాలా రెప్యూటెడ్ కాలేజీ. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, కొత్త కోర్సులన్నీ కూడా, లేటెస్ట్ కోర్సులన్నీ కూడా దానికి వస్తాయి సార్, పర్మిషన్ ఉంటుంది. ఎందుకంటే మంచి ఇది ఉంది, ప్లేస్మెంట్స్ ఉన్నాయి. ఈ కాలేజీలో చదువుకుంటే ఉద్యోగం డెఫినెట్గా వస్తాయి అనేది భావన తల్లిదండ్రుల్లో ఉంది. కాబట్టి మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ చేర్చుకున్నప్పుడు భద్రత ఎట్లా ఉండాలి, ఆ భద్రత గాలికి వదిలేయకూడదు కదా. స్కూల్ యాజమాన్యం దీనికి 4-5 రోజుల నుంచి పిల్లలు కంప్లైంట్ ఇచ్చినా స్పందించలేదు, వాళ్ళు ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి. వాడి వెనక ఏమైనా ఎంత పెద్ద తలకాయలన్నా కానీ ఇమ్మీడియట్గా విచారించి కఠినంగా శిక్షించాలి, లేకపోతే నమ్మకం కోల్పోతుంది. గుడ్లవెల్లేరులో జరిగినటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది. రాజకీయ కోణాలను పక్కన పెట్టి చూస్తే విద్యార్థుల భవిష్యత్ అనేది ఇక్కడ చాలా ముఖ్యమైన అంశం అవుతుంది. ప్రభుత్వ పక్షాన ఇమ్మీడియట్గా రెస్పాన్స్ అయితే వచ్చింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆల్రెడీ దీనికి సంబంధించి సమాచారం ఇచ్చారు. ఎంక్వైరీకి
పురమాయించినటువంటి పరిస్థితి. స్థానిక పోలీసు యంత్రాంగం కూడా రెస్పాండ్ అయింది. ఎవరైతే నిందితులు ఉన్నారో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళని ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే విద్యార్థుల్లో రేగినటువంటి ఆందోళనని నియంత్రించాలంటే ప్రభుత్వం ఈ విషయంలో చాలా సీరియస్గా డెసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. థరో ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందని శ్రీనివాస్ గారు అంటున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.